నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకాలపై మాజీ సీఎం వైఎస్ జగన్తో పాటు ఆ పార్టీ నేతల దుష్ప్రచారం తగదు. వైసీపీ నేతల తీరుపై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆగ్రహం. డిఎస్సి ప్రక్రియలో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి దోషులపై తగిన చర్యలు చేపట్టాలి. వైసీపీ ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్ల డిమాండ్. నిత్యం భక్తుల ప్రార్థనలకు అందుబాటులో ఉండేలా ఆరాధన దేవాలయం నిర్మించాలని నిర్ణయించడం అభినందనీయం. భవన శంకుస్థాపన కార్యక్రమంలో కడప బిషప్ డాక్టర్ పాల్ ప్రకాష్ సగినాల వెల్లడి. ఉపాధ్యాయ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి అన్ని విధాల అర్హులకు న్యాయం చేస్తూ ఎంపిక ప్రక్రియ చేపడితే వైసీపీ అధినేత వైఎస్ జగన్తో పాటు ఆ పార్టీ నేతలు దుష్ప్రచారానికి తెరతీయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎంతో పారదర్శకంగా నీతి నిజాయితీగా డిఎస్సి పరీక్ష నిర్వహిస్తే గత వారం రోజులుగా అవినీతి జరిగిందంటూ, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయంటూ వైసీపీ నేతలు ఉద్యోగాలు పొందిన వారిలో గందరగోళాన్ని సృష్టించడం, అనుమానాలు రేకెత్తించేలా అనేక రకాల ప్రయత్నాలు, కుట్రలు చేయడం జరుగుతుందన్నారు. ఆ పార్టీ నాయకులు లేవనెత్తిన అంశాలు అసంబద్ధమైనవని పదే పదే చెబుతున్నా పట్టించుకోకుండా చేస్తున్న దుష్ప్రచారంపై వివరణ ఇచ్చేందుకు ముందుకు రావడం జరిగిందన్నారు. పదే పదే అబద్ధాలు చెబితే అవి వాస్తవాలవుతాయని వైసీపీ నేతలు భావిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16,843 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా అందుకు సంబంధించి మెరిట్ జాబితా వెబ్సైట్లో ఉంచగా నేటికి అది ఓపెన్ అవుతుందన్నారు. పరీక్షల నిర్వహణ మొదలుకొని సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇలా అంచెలంచెలుగా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా డిఎస్సి ప్రక్రియ కొనసాగిందన్నారు. అయితే కొంతమంది అనర్హులు దరఖాస్తు చేసుకోగా వివిధ కారణాలతో మరికొంతమంది మెరిట్ సాధించడం జరిగిందన్నారు. ఆయా అభ్యర్థులను అన్ని విధాలా క్షుణ్ణంగా పరిశీలించాకే అర్హులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. క్రీడాకారుల కోటాకు సంబంధించి కూడా ఎక్కడా ఆరోపణలకు తావు లేకుండా ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరిగిందని వివరించారు. వైఎస్ఆర్ హయాంలో ఉపాధ్యాయుల ఉద్యోగుల భర్తీలో జరిగిన అవినీతి అక్రమాల్లాగా తాము అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు. వైసీపీకి చెందిన వారి కుటుంబ సభ్యులు, సానుభూతి పరుల పిల్లలు కూడా ఉద్యోగాలు వచ్చాయని, అవసరమైతే వారి ద్వారా వివరాలు తెలుసుకోవాలని సూచించారు. వైసీపీ కుట్రలను ఛేదించి వారి అనుమానాలను నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఉపాధ్యక్షులు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని ఒక రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో నెలకొల్పుతూ ఒక మీడియా సమావేశాన్ని పెట్టాల్సి వస్తుందని మేము ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు. గత వారం రోజులుగా ఎంతో పారదర్శకంగా, ఎంతో నీతి నిజాయితీగా జరిగిన ఉపాధ్యాయ నియామక పరీక్షలలో అవకతవకలు జరిగాయి, డబ్బులు చేతులు మారాయని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు పొందిన వారిలో గందరగోళాన్ని సృష్టించడం, అదేవిధంగా మరికొద్ది రోజుల్లో జాబ్ క్యాలెండర్ ద్వారా జరుగుతున్న నియామకాల పరీక్షలు రాస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు, అదేవిధంగా మరోసారి డిఎస్సి రాస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో అనుమానాలు రేకెత్తించే విధంగా అనేక రకాలైన ప్రయత్నాలు, కుట్రలను చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ పార్టీ నాయకులు లేవనెత్తుతున్న ప్రశ్నలు కానీ, అనుమానాలు కానీ అసంబద్ధమైనవని చెప్పి మేము పదే పదే చెబుతున్నా కూడా వారును పదే పదే ఒక అబద్ధం చెప్తే అదే నిజమని నమ్ముతారనే ఒక నాడుని సాకుగా తీసుకొని పదే పదే అబద్ధాలు ప్రచారం చేయడం జరుగుతోంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము 16,347 ఖాళీలతో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ర్యాంకులకు సంబంధించి కానీ, మార్క్స్ కార్డులకు సంబంధించి 22/8/2025 తేదీన వెబ్సైట్లో పెట్టడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తారు, ఎక్కడ కూడా వెబ్సైట్లో పెట్టలేదు, రహస్యంగా పెట్టినారని చెప్తున్నారు. ఈ రోజు కూడా విద్యాశాఖకు సంబంధించిన వెబ్సైటు బ్రహ్మాండంగా ఓపెన్ అవుతుంది. దాన్ని కూడా మీరు వెరిఫై చేసుకున్నా కూడా ఈ రాష్ట్రంలో పరీక్ష రాసిన వారందరి అభ్యర్థుల యొక్క వివరాలు, వారి ర్యాంకుల వివరాలన్నీ కూడా ఉన్నాయి. దాని తర్వాత 28/8/2025 నాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే వారు పరీక్షలకు రాసేటప్పుడు అప్లికేషన్ దరఖాస్తుతో పాటు ఏ సర్టిఫికేట్స్ పెట్టారు వాటిని ఒరిజినల్స్ తీసుకొని వచ్చి వెరిఫై చేసుకోమని చెప్పి ఎవరైతే మెసేజ్లు పంపారో, ఎవరికైతే కాల్ లెటర్స్ పంపారో వారందరినీ కూడా రమ్మని చెప్పింది. వాటిని పరిశీలించిన తర్వాత ఆ పరిశీలనలో అనేక రకాలైన అభ్యంతరాలు రావడం జరిగింది.
ఉదాహరణకు కడప జిల్లాకు సంబంధించి కొంతమంది శ్రీకాంత్ అనే ఒక అభ్యర్థి, ఆయనకు కూడా కాల్ లెటర్ రావడం జరిగింది. శ్రీకాంత్కి సంబంధించి ఇతను అర్హుడు కాదు, ఇతను అనర్హుడు అని చెప్పి అతని కంటే క్రింద ఉన్న అభ్యర్థి ఇతని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమని ఫిర్యాదు చేశాడు? శ్రీకాంత్ అనే అభ్యర్థి చెన్నూరు మండలంలో సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ఇక్కడ ఉద్యోగం చేసేటప్పుడు మళ్ళీ ఒంగోలు జిల్లాలో ఒక బీపీఈడి కళాశాలలో అతను రెగ్యులర్గా చదువుకున్నాడని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఉద్యోగం చేస్తూ అక్కడ అటెండెన్స్ ఉండకూడదు, అక్కడ అటెండెన్స్ ఉంటే ఇక్కడ ఉద్యోగం ఉండకూడదు, ఇక్కడ ప్రభుత్వం జీతం తీసుకుంటున్నాడు. ఇక్కడ కడప జిల్లాలో ప్రభుత్వం ద్వారా రెగ్యులర్ ఎంప్లాయీగా ఎంపిక అయ్యి ఇతను డబ్బులు తీసుకుంటా ఉన్నాడు. ప్లస్ అదే సమయంలో అక్కడ అటెండెన్స్ ఉంది. ఇతను తప్పు చేశాడు, ఇతను ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడని ఇతని కింద ఉన్న అభ్యర్థి ఫిర్యాదు చేస్తే దీన్ని ఇది నిజమా కాదా అని చెప్పి ఇక్కడ సచివాలయంలో జీతం తీసుకుంటున్నాడా లేదా అని చెప్పి వెరిఫై చేయడం జరిగింది. అక్కడ ఒంగోలులో బీపీఈడి కళాశాల ఇతను చదివాడా లేదా అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. అక్కడ చదువుతున్నట్టు చెప్పారు, ఇక్కడ జీతం తీసుకున్నట్టు చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఇతను కోర్టుకు పోవడం జరిగింది. కోర్టులో ఏం చెప్పాడు? ఇతను నేను అవుట్సోర్సింగ్ ఉద్యోగం అని చెప్పి తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది ఇతను. దీనిపైన కూడా కోర్టు విద్యాశాఖ రిట్ అప్పీల్ పోవడం. అంటే ఇది న్యాయమా? ఇక్కడ జీతం తీసుకుంటా ఇంకొకసారి చదువుకుంటా అని చెప్పి కరెక్టా కాదా అని చెప్పి ఒకసారి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచించాలని చెప్పి చెప్తా ఉన్నా. ఇంకొక కేసు విజయభాస్కర్ రెడ్డి అని చెప్పి ఈయన కంటే ముందు సువాసిని ఆమెకు ఉద్యోగం రావడం జరిగింది. ఏది వికలాంగుల కోటాలో ఉద్యోగం వస్తే ఈమె నకిలీ చెవిటి సర్టిఫికెట్ తెచ్చుకోనుంది, ఈమె అనర్హురాలని చెప్పి ఆమె మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన వెంటనే ఈమె తీసుకొచ్చుకునేది ముందు గుంటూరులో, తర్వాత ఈమెను కర్నూలు మెడికల్ కాలేజీకి మెడికల్ బోర్డుకు ఈమెను పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అక్కడ ఈమెకు నిజంగానే హీరింగ్ ఇంప్లాంట్ ఉంది, 52% ఈమెకు వికలాంగత్వం ఉందని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఈమెకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఇతనేమంటాడు? ఆమెకు లేదంటాడు. ఉందా లేదా అని నిర్ధారించాల్సింది నువ్వో లేకుంటే రెండో వ్యక్తి మూడో వ్యక్తి కాదు కదా మెడికల్ బోర్డు. మేము మీరు చేసిన భాగవతాన్ని, మీరు చేస్తున్న అరాచకాలను కూడా మాట్లాడాల్సి వస్తూ ఉంది. తాడేపల్లి నుంచి ఏ కుట్రలు జరుగుతున్నాయి, ఏ విధంగా నిరుద్యోగులను గందరగోళం సృష్టించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి అందరికీ కూడా స్పష్టంగా తెలుస్తోంది. మీ కుట్రలన్నిటిని కూడా మేము ఛేదిస్తాం. ఖచ్చితంగా మీరు ఏ ప్రశ్నలు లేవనెత్తినా దానికి సమాధానం స్పష్టంగా 100కు 100% చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. ప్రమాణాలు ఉంటాయి, కొన్ని అభ్యంతరాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా అభ్యంతరాలన్నింటినీ కూడా సమగ్రంగా పరిశీలించి పాయింట్ నీకెందుకు రాలేదు వీళ్ళకి ఎందుకు వచ్చిందని చెప్పి స్పష్టమైన సమాధానాలు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని వదిలేసి రాద్ధాంతం చేయడం సరిగా జగన్మోహన్ రెడ్డి. మీరు వీళ్ళతో 16,000 మంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొడతారు. నిరుద్యోగ యువత పైన ఎందుకు మీరు దాడి చేస్తున్నారు అర్థం కావడంలే. ఇది సరికాదు. ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విషపు ప్రచారాన్ని గమనించాలా, ఖండించాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిరుద్యోగ యువత కూడా జగన్మోహన్ రెడ్డి ఇది కాదు, ఇంకా మరో 2-2.5 సంవత్సరాల వరకు కూడా ఇదే రకమైన కుట్రలను చేస్తానే ఉంటాడు. ఈ కుట్రలన్నిటిని కూడా జాగరూకతతో మనం గమనిస్తూ ఉండాలా. ఆ కుట్రలను ఛేదిస్తాం. మీకు ఈ కుట్రలకు సంబంధించిన ఏ సమాచారం అందినా కూడా సంబంధిత అధికారులు కానీ మీ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధుల దృష్టి కానీ తీసుకొని పోదాం. మనమందరం కూడా కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి అరాచకానికి అడ్డుగా నిలబడదాం. ఆయన ఏ కుట్ర చేసినా కూడా ఆ కుట్ర విఫలమయ్యే విధంగా మనమంతా కూడా కలిసికట్టుగా పోరాడదాం. ఏ నిరుద్యోగ యువత కూడా ఆందోళన చెందకుండా, అనుమానాలు పడకుండా, మరి కొద్ది రోజుల్లో జరిగే ప్రతి ఒక్క పరీక్ష కూడా మీరు కఠినంగా మీరు బాగా కష్టపడి ఆ ఉద్యోగాలు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి చేపట్టిన డిఎస్సి ప్రక్రియలో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి దోషులపై తగిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ పాక సురేష్ కుమార్లు డిమాండ్ చేశారు.
కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. డిఎస్సి ద్వారా 16,000 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేశామని కూటమి ప్రభుత్వం చెబుతుండగా అందులో పేపర్ లీకేజ్ మొదలుకొని అనేక అక్రమాలు చోటు చేసుకుని మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరిగిందని గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు వివిధ రూపాల్లో తెలియజేస్తున్నామన్నారు. డిఎస్సిపై ఎన్ని ఆరోపణల నేపథ్యంలో ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. నవీన్ అనే వ్యక్తి ఎస్సీఆర్టీలో 2016 సంవత్సరం నుంచి తాత్కాలిక ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూ ప్రశ్నపత్రాన్ని అప్లోడ్ చేయడం, అధికారికంగా ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తూ నంబర్ 1 ర్యాంకు సాధించడం జరిగిందన్నారు. ఇతని ద్వారా పేపర్ ఎంతమందికి అందిందన్న విషయం నిగ్గు తేల్చాలన్నారు. ఈ విషయంగా అధికారులకు వేలాది ఫిర్యాదులు వచ్చాయని అధికారులు అంటున్నా దీనిపై వైసీపీ నేతల పట్ల దుష్ప్రచారం చేయడం పాలకులకు తగదన్నారు. వైఎస్ జగన్ తన హయాంలో 1.73 లక్షల మందిలో ఎలాంటి ఆరోపణలు లేకుండా సచివాలయ ఉద్యోగులను భర్తీ చేయగా కూటమి ప్రభుత్వం అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ డిఎస్సి ప్రక్రియ చేపట్టిందన్నారు. తప్పు దొర్లిన వారిపై చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. డిఎస్సి కోటాలో అనర్హుడైన వ్యక్తికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు రావడం మరింత విడ్డూరంగా ఉందన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే నిరుద్యోగుల పక్షాన పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. పీఆర్సీ కొత్త కమిటీ అయ్యా డిఏలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బకాయిలను సత్వరమే చేపట్టి భవిష్యత్తులో జరిగే నియామకాలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని వారు కోరారు. ఈరోజు ముఖ్యంగా ఈ డిఎస్సి జరిగినటువంటి ఉపాధ్యాయ నియామకాలు ఇంకా అధికారులు చెప్తున్నటువంటి మాటల గురించి ఒకసారి వివరణ ఇచ్చేదానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా 16,000 చిల్లర ఉపాధ్యాయ పోస్టులు ఫిలప్ చేసినామని కూటమి ప్రభుత్వం చెప్తున్నది. అది పూర్తిగా అన్యాయంగా పేపర్ లీకేజీ, తర్వాత మెరిట్ వచ్చినటువంటి విద్యార్థులకు సరైనటువంటి న్యాయం చేయలేదని గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు అయితేనేమి, తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, తర్వాత ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు అయితేనేమి, ఎమ్మెల్సీలుగా మేమైతేనేమి అందరం కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, నిష్పక్షపాతంగా దీని మీద విచారణ జరిపించండి. ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు ఎందుకు విచారణ జరిపించడం లేదు అని మేము చెప్తూ ఉంటే ఒక పక్క అందరూ కూడా దీన్ని ఖండించడం చేస్తున్నారే తప్ప విచారణకు ముందుకు రావడం లేదు. నవీన్ అనేటటువంటి వ్యక్తి ఎస్సీఆర్టీలో గత 2016 సంవత్సరం నుంచి అతను ఉద్యోగస్తుడిగా టెంపరరీ ఉద్యోగస్తుడిగా ఉంటున్నాడు. అతను పని ఏంటంటే క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేయడము, తర్వాత అధికారికంగా ఇతరులకు పంపించడము, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ చేయడంలో పూర్తి బాధ్యత అతనే తీసుకున్నాడు. అటువంటిప్పుడు అతనికి రాష్ట్రంలో నవీన్ అనేటటువంటి వ్యక్తికి నెంబర్ 1 ర్యాంక్ రావడం జరిగింది, మొదటి ర్యాంక్ రావడం జరిగింది. అది ఎలా సాధ్యమవుతుంది? అతను పేపర్ లీక్ చేసి ఉంటేనే కదా అతనికి వస్తున్నది. అతని ద్వారా ఎంతమందికి రాష్ట్రంలో పేపర్ అందింది అనేది విచారణ చేయమంటున్నాం. అది విచారణ చేయడం లేదు. అతనికి రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అంటే అతను ఒకసారి ఏం చెప్తారు అధికారులు, అతను సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి రాలేదు అని ఒకసారి చెప్తారు. ఒకసారి ఏం చెప్తారు, అతను మా ముందుకు వచ్చేసి నాకు ఉద్యోగం అవసరం లేదు అన్నాడని ఒకసారి చెప్తారు. మరొకసారి ఏం చెప్తాడు, అతను ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి అతను అర్హుడు కాదు అని మరొకసారి చెప్తాడు. ఏంటి అతని నేమ్ అంతా కూడా మెరిట్ లిస్ట్లో నుంచి ఎందుకు డిలీట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఈ నవీన్ అనేటటువంటి వ్యక్తికి ఉద్యోగం ఇవ్వకుండా మీరు ఎందుకు పక్కన పెట్టినారంటే అతని ద్వారా అన్ని విషయాలు బయటకు వస్తాయేమో అనేటటువంటి భయంతో పక్కన పెట్టడం జరిగింది. ఈ విధంగా 1 కాదు 2 కాదు అనేక మందికి ఉద్యోగాలు రాక చాలా అన్యాయం జరిగిందంటూ ఈరోజు వాపోతున్నారు. మీరు అంటున్నారు ఎవరు కూడా డిఎస్సి కంప్లైంట్ చేయలేదు, డిఎస్సి రాలేదు, నాకు అన్యాయం జరిగింది అని కంప్లైంట్ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అట్లా కంప్లైంట్ చేసి ఉంటే మేము పరిశీలించే వాళ్ళమే అంటున్నారు. మీరు ఇప్పుడు అధికారులు చెప్పినటువంటి లెక్కాచారం ప్రకారమే దాదాపు 33,300 చిల్లర కంప్లైంట్స్ వచ్చినాయి గ్రీవెన్స్లో అని అధికారులు చెప్పిన లెక్కలే తెలుస్తున్నాయి. మరి వాళ్ళ గ్రీవెన్స్ అంతా కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది కదా, తప్పనిసరిగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా ఒక పక్క ఇవి జరుగుతుంటే ఒక పక్క దొంగను ఇంకొకరు దొంగ అన్నట్టు వాళ్ళు తప్పు చేసి వైసీపీ వాళ్ళ మీద నెట్టడం జరుగుతున్నది. మీరే తప్పు చేశారు, మీ హయాంలో అన్ని పోస్టులన్నీ అమ్ముకున్నారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి మామ అమ్ముకున్నాడు, తర్వాత ఇంకొకరు అమ్ముకున్నారని వాళ్ళ పేర్లు చెప్తూ ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. 1,73,000
సచివాలయ ఉద్యోగస్తులన్నీ సెక్రటరీ పోస్ట్ నిష్పక్షపాతంగా ఎవరు కూడా ఎంక్వైరీ చేసినా కూడా తేలుతుంది. ఒక్కరు కూడా ఒక రికమెండేషన్ లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించి పోస్టులు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. నువ్వు 16 వేలు చేసావు, 16 వేలలో 96 ఆరోపణలు వస్తున్నాయి. కాదు, ఆరోపణలు చేసుకుంటాం, ఎదురుగా కూర్చుంటే ఆరోపణలు చేసుకుంటాం. పరిస్థితి ఏదైతే మా ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి దాని మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందో, దానిలో అవకతవకలు జరిగాయి, దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి చెప్పిన వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎత్తుకున్నారు. ఎంతసేపు ఉన్నా దొంగ అంటే ఆ దొంగ నిరూపించుకోవాల్సి పోనిచ్చి మీరు అప్పుడేదో చేశారు, దాంట్లో ఇది జరిగాయి అని చెప్పేసి ఒక్కొక్కరితో ఒక్కొక్క రాగాన్ని ఎత్తించే కార్యక్రమాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు. ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారు చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ ఉన్న కమిషన్ను ఏవైతే డిఎస్సీలో జరిగిన అవకతవకల మీద ప్రశ్నించాలని పోతే ఆయన తప్పించుకొని పోయి ఎవరినో ఒక అసిస్టెంట్తో మాట్లాడించే కార్యక్రమం చేశారు. వీటన్నిటినీ కూడా తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి చెప్తున్నాం, డైవర్షన్ పాలిటిక్స్. ఏదైతే ఇప్పుడు డిఎస్సీ మీద వచ్చిందో, డిఎస్సీ మీద వస్తానే దానికి సంబంధించిన ఎవరో ఒకరు వచ్చేది జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మేనమామ, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది వాళ్ళ ఏది తీసుకో ఇప్పటి వరకు ఏదన్నా ఒక సీరియస్ అలిగేషన్ తెలుగుదేశం పార్టీ మీద చేసినప్పుడు ఇమీడియట్లీగా ఫ్యాక్షనిజం అనేది, గొడ్డల పార్టీ అనేది, లేదంటే గతంలో ఈ విధంగా జరిగిందని చెప్పేసి నిన్నటికి మన జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు ఆయనకి ఏం లేదనమాట. ఆయనకు ఒక పేపర్ స్క్రిప్ట్ ఇస్తారు టెంటల్ ఆఫీస్ నుంచి. గతంలో జరిగినప్పుడు ఇదే పరిస్థితి, అదే దస్తగిరి మధ్య జరిగినప్పుడు టకారి ప్రెస్ ముందుకు రావడము, ఇదే ఫ్యాక్షను, ఇదే ఇంత అరాచక పాలన, రాజారెడ్డి రాజ్యాంగం జరుగుతుంటే ఆయన ఎమ్మెల్సీగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గెలవగలిగేవాడేనా? ఒక్కసారి ఆలోచించాలి ఆయన మనస్ఫూర్తిగా. ఆయన గెలిచింది ఎమ్మెల్సీగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. అంటే ఎంత స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగినాయో నీ ఎన్నికే తెలియజేస్తుంది. దాన్ని నువ్వు చూపించుకోకుండా ఏందో ఊరికే ఫ్యాక్షన్ రాజకీయం అంటారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అవకతవకలు జరిగాయన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి. ఎంక్వైరీ వేయండి, ప్రతిదీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైనా జరిగినప్పుడు ఎంక్వైరీ చేసి నీకు తెలుసండి అంటే అట్ట తెలుసరు. వాళ్ళ ఉన్నటువంటి పత్రికల ద్వారా బ్యానర్ ఐటమ్స్ పెట్టడము, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మేనమామ. ఇదే పంద గడిచిన 3-4 నెలల నుంచి ఏదైతే సీరియల్ అలిగేషన్ వస్తుందో దాన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు. ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో పకడ్బందీగా మెగా డిఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తే వైసీపీ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీఎన్ఎస్ఎఫ్ నిరుద్యోగ జేఏసీ నాయకులు తెలిపారు. డిఎస్సీ పట్ల వైసీపీ నేతల తీరును నిరసిస్తూ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కడప నగరం కోటిరెడ్డి సర్కిల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ఇచ్చిన హామీ మేరకు 16,000 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేశారన్నారు. ఇందులో భాగంగా అత్యంత పగడ్బందీగా సెలక్షన్ లిస్ట్, మెరిట్ లిస్ట్ ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగుల భర్తీ చేపడితే వైసీపీ నేతలు మాత్రం రాష్ట్రంలో సమస్యలంటూ ఏవీ లేకపోవడంతో డిఎస్సీ అక్రమాల పేరుతో రాద్ధాంతం చేస్తోందన్నారు. వైఎస్ జగన్ తన హయాంలో ఒక్క డిఎస్సీ నిర్వహించకపోగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కేవలం 150 రోజుల్లో మెగా డిఎస్సీ ప్రక్రియ చేపట్టి ఉద్యోగ నియామకాలు అందజేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చి పేద విద్యార్థులు విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. కష్టపడి ఉద్యోగాన్ని సాధించిన ఉపాధ్యాయుల పట్ల అవహేళనగా మాట్లాడడం వైసీపీ నేతలకు సరికాదన్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు తమ తీరును మార్చుకోకుంటే భవిష్యత్తులో ఆ పార్టీ పరిస్థితి నామరూపం లేకుండా పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు తిరుమలేష్తో పాటు ఇతర నేతలు, నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం మెగా డిఎస్సీ పని పెట్టారు. నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో 16,000 మెగా డిఎస్సీని ఇచ్చి 150 రోజుల్లో వాళ్ళు వాళ్ళ పాఠశాలకు వెళ్ళారు. దాన్ని 6 నెలల తర్వాత ఈ యొక్క గొడ్డల పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ పెట్టారో వీళ్ళు ఇప్పుడు ఏదో కుమ్మక్కు జరిగింది, క్రీడాకారులు ఏదో జరిగిందని చెప్తా ఉన్నారు. రూల్తోనో సిగ్గుందని అడుగుతా ఉన్నా. ఈ గొడ్డల పార్టీ నాయకులు ఒకటి అడగదలుచుకున్నా, ఈరోజు మీరు గడిచిన 5 ఏళ్లలో ఒక టీచర్ పోస్ట్ ఇచ్చారా? ఇవ్వకపోగా యువతకు ఏం చేశారు మీరు?
ఏం చేయకపోగా ఇప్పుడు 16,000 పోస్టులను తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇస్తే దాన్ని మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో సిగ్గుందని నేను అడుగుతా ఉన్నా. నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో కడుపు మంటతో ఈ యొక్క గొడ్డల పార్టీ వాళ్ళు సంవత్సరాల తరబడి ట్రైనింగ్ తీసుకొని స్వచ్ఛందంగా దాదాపు లక్షల మంది అప్లై చేస్తే 16,000 మంది టాలెంట్ పర్సన్లు కంప్యూటర్ ద్వారా ఎగ్జామ్ రాశారు, మెరిట్ ద్వారా సెలెక్ట్ చేశారు. వాళ్ళ టాలెంట్తో ఈరోజు జాబ్ తెచ్చుకుంటే 16,000 మంది ఉపాధ్యాయులను అవమానిస్తూ ఈ యొక్క వైసీపీ గొడ్డల పార్టీ నాయకులు వాళ్ళంతా టాలెంట్ని తొక్కే విధంగా వాళ్ళు డబ్బులు పెట్టుకొని కొని జాబులు తెచ్చుకున్నారని చెప్తున్నారే. ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఇంకేమైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ఒకటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైతే యువత నిరుద్యోగుల వారి ఓట్లు వేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమానికి తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే ఆలోచన చేయండి. 11 కాస్త నెక్స్ట్ ఎలక్షన్లో 0 కావాలి. అప్పుడు మన సత్తా ఏదో చూపిస్తాం. అసలు వైసీపీ లేకుంటే ఇట్లాంటిది ఏమీ ఉండదు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండదు తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి దయచేసి యువత అందరూ కూడా ఇటువంటి దుష్ప్రచారాన్ని నమ్మొద్దండి. 2024లో కూటమి పార్టీ టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకాన్ని మెగా డిఎస్సి మీద పెడతామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు. హామీ మేరకు 16,000 టీచర్ ఉద్యోగాలను ఒకే విడతలో 150 రోజుల్లో దాన్ని కంప్లీట్ చేసి కన్నుల పండగగా రాష్ట్ర చరిత్రలో ఎరగని రీతిలో ఒకే చోట 16,000 మందిని కూర్చోబెట్టి వాళ్ళ తల్లిదండ్రులను ఆహ్వానించి నియామక పత్రాలు అందజేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఏ సమస్యలు లేవన్నట్టు వేరే సమస్యలు లేక నిరుద్యోగుల మీద వాళ్ళ మీద పడి ఉద్యోగాలన్నీ కూడా పేపర్ లీకేజీతో అక్రమాలతో కొనుక్కున్నారన్నటువంటి అభియోగాలు వేసి ఉపాధ్యాయ వృత్తినే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కించపరుస్తుంది. ఇవాళ 16,000 మంది పిల్లలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద పిల్లలు టీచర్ ఉద్యోగాలు కష్టపడి సంపాదిస్తే వాళ్ళని ఈరోజు అవహేళన చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎలాంటి ఆధారం లేదు. పేపర్ లీకేజ్ అన్నాడు. క్వశ్చన్ పేపర్లో ఒక్క క్వశ్చన్ కూడా చూపించినటువంటి దాఖలా లేదు, ఆధారం లేదు. కానీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని అంటున్నారు. అదేవిధంగా ఆన్లైన్లో మెరిట్ లిస్ట్ లేదంటున్నాడు, అదేవిధంగా సెలక్షన్ లిస్ట్ లేదంటున్నాడు. ఇదే గడ్డ మీద కడప జిల్లాలో కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నా. మీరు దమ్ముంటే చర్చకు రండి, నేను ఆన్లైన్లో చూపిస్తాం. లోకేష్ గారు గూగుల్ని తీసుకొచ్చారు, ఆ గూగుల్లో మీరు సెర్చ్ చేయండి. మెరిట్ లిస్ట్ ఉంది, సెలక్షన్ లిస్ట్ ఉంది, పకడ్బందీగా అన్నీ కూడా సక్రమంగా జరిగితే ఆన్లైన్లో మీరు అక్రమాలు జరిగాయి అంటున్నారు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, ఈ వేదికగా కడప గడ్డ నుంచే మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. నిరుద్యోగ యువతతో పెట్టుకుంటే 11 సీట్లకు పరిమితమయ్యారు. అదేవిధంగా ఇప్పుడు డిఎస్సి మీద పడి నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగాలు సాధిస్తే వాళ్ళ మీద పడితే ఆ ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. ఖచ్చితంగా నిరుద్యోగ యువతలో రోడ్ల మీద తిరగనీయం. మెగా డిఎస్సి సక్రమంగా జరిగింది. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించింది. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా గ్రాండ్ సక్సెస్ అయ్యారు. భవిష్యత్తు నేతను అడ్డుపడాలంటే మెగా డిఎస్సి మీద కుట్రలు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే డిఎస్సి మీద వీళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే నిరుద్యోగ యువత మొత్తం ఎక్కడికెక్కడ మిమ్మల్ని అడ్డగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. నిత్యం యేసు ప్రభువును స్మరించుకునేందుకు వీలు కల్పిస్తూ మరియాపురం క్యాథెడ్రల్ మందిరంలో ఆరాధన దేవాలయం నిర్ణయించడం అభినందనీయమని కడప బిషప్ డాక్టర్ పాల్ ప్రకాష్ సగినాల తెలిపారు. మరియాపురం క్యాథెడ్రల్ చర్చిలో 24 గంటల పాటు దేవుడిని స్మరించుకునేందుకు అందుబాటులో ఉండేలా ఆరాధన దేవాలయ నిర్మాణానికి బిషప్ శంకుస్థాపన చేశారు. తొలుత బిషప్ ఆలయ నిర్మాణ ప్రాంతంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని మరియాపురం ఎంతో ప్రాముఖ్యత, ప్రాచీనత కలిగిన పూర్వ సంప్రదాయాలు అనుసరించే క్రైస్తవులు ఉన్న ప్రాంతమన్నారు. ఈ ప్రాంతంలో గల క్యాథెడ్రల్ చర్చిలో ఈ ఆరాధన మందిరం నిర్మించుకునే అవకాశం కల్పించిన భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నారు. ఆరాధన దేవాలయం కట్టాలని కోరుకుంటూ ముందుకు వచ్చిన ఫాదర్ మరియన్నకు తమందరి సహాయ సహకారాలు అన్ని వేళలా ఉంటాయన్నారు.
కడప మేత్రాసనాన్ని ఆశీర్వదించి కేథడ్రల్ నగర ప్రజలను శాంతి సమాధానాలతో కాపాడాలని భగవంతుని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరిపై యేసు ప్రభువు ఆశీస్సులు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రైస్తవ గురువులు, స్థానిక క్రైస్తవ పెద్దలు, పెద్ద ఎత్తున విశ్వాసులు పాల్గొన్నారు. కరుణను మనకు ప్రసాదించుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఇప్పుడు మన పీఠాధిపతులు శంకుస్థాపన గావించిపెట్టారు. సెయింట్ మేరీస్ కథీడ్రల్ చర్చ్ మరియాపురం కడప అడరేషన్ చాపల్ ఆరాధన దేవాలయం ఫౌండేషన్ స్టోన్ లేడ్ బై మోస్ట్ రెవరెండ్ డాక్టర్ పాల్ ప్రకాష్ సెగనాల డిడి బిషప్ ఆఫ్ కడప ఆన్ 31st May 2026. గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మొట్టమొదటి టెంకాయను మన పీఠాధిపతులు వాళ్ళు టెంకాయను కొట్టెదరు. తదుపరి విచారణ గారు ఫాదర్ ఈరి బెరడు గారు టెంకాయ కొడతారు. తదుపరి మన డయాసిస్ ప్రొఫెసర్ ఫాదర్ రవీంద్ర గారు టెంకాయ కొడతారు. ఈరోజు పవిత్రమైనటువంటి త్రిత్విక సర్వేశ్వరుని స్మరించేటువంటి ఈరోజు ఇక్కడ ఒక ఆరాధనా దేవాలయం ఉండాలని కోరుకుంటూ భక్తులందరూ కూడా ఆరాధనా దేవాలయానికి ఈరోజు శంకుస్థాపన చేశాము. ఫాదర్ మరియన్న గారు కథీడ్రల్ వికర్ వారు ఎంతో శ్రద్ధ తీసుకొని ఈ యొక్క దేవాలయం నిర్మించడానికి ముందుకు వచ్చారు. అలాగే భక్తులందరూ వారికి సాయం చేస్తున్నారు. మా అందరి సహకారాలు వారికి ఉంటాయి. ఈ ఆరాధన దేవాలయం ద్వారా ఇక్కడ వచ్చేటువంటి భక్తులు నిత్యము 24 గంటలు ఇక్కడ ఉన్నటువంటి దివ్యప్రసాద ప్రభువును ఆరాధించడానికి వీలు కలుగుతుంది. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకునే భక్తులు ఎంతోమంది ఉంటారు. వారి కోసం ఎప్పుడు కూడా ద్వారాలు తెరిచి ప్రార్థన చేసుకోవడానికి వారికి వీలు కల్పించడానికి ఆరాధన దేవాలయాన్ని నిర్మిస్తూ ఉన్నాము. అలాగే మరియాపురం ఎంతో ప్రాముఖ్యత, ప్రాచీనత కలిగినటువంటి పూర్వ సాంప్రదాయాలు ఆచరించేటువంటి క్రైస్తవులు ఉన్నటువంటి ఒక మంచి గ్రామం. ఈ గ్రామంలో కూడా ఇటువంటి దేవాలయం నిర్మించడానికి భగవంతుడు సహాయం చేస్తున్నందుకు దేవునికి ధన్యవాదాలు తెలుపుకుంటూ దేవుడు మరియాపురం గ్రామ ప్రజలను అలాగే కడప మేత్రాసనాన్ని ఆశీర్వదించి ఈ కథీడ్రల్ ద్వారా అందరికీ కూడా తన యొక్క ఆశీర్వాదాలను పంచాలని, ముఖ్యంగా కడప పట్టణాన్ని ఆశీర్వదించి పట్టణ పుర ప్రజలందరినీ కూడా శాంతి సమాధానాలతో కాచి కాపాడాలని మేము భగవంతునికి మొరపెడుతూ ఈ యొక్క ఆరాధన దేవాలయాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాము. అందరికీ వందనాలు. గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థాన డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ సేవలు ప్రశంసనీయమని పలువురు భక్తులు కొనియాడారు. కర్నూలు దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్గా ఉంటూ గండి ఆలయ డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న పట్టెం గురుప్రసాద్ ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా సహచర ఉద్యోగులు, విశ్రాంత అసిస్టెంట్ కమిషనర్లు మాట్లాడుతూ దేవాదాయ శాఖలో సాధారణ జూనియర్ అసిస్టెంట్ హోదా నుంచి ఇన్స్పెక్టర్, ఏఈఓ, ఈఓ, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్గా వివిధ దేవస్థానాలలో వివిధ హోదాల్లో సేవలు అందించిన ఘనత గురుప్రసాద్కి దక్కిందన్నారు. గండి ఆలయ ప్రధాన అర్చకులు కేసరిస్వామి, ఉప ప్రధాన అర్చకులు గురుప్రసాద్తో తమ అనుబంధాలను పంచుకున్నారు. తమకు జరిగిన సత్కారానికి పట్టెం గురుప్రసాద్ మాట్లాడుతూ శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి ఆలయ కుంభాభిషేక మహోత్సవాలు తన హయాంలో జరగడం తాను చేసుకున్న పూర్వజన్మ సుకృతమన్నారు. ప్రతి ఒక్కరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని, తన హయాంలో తమ వంతుగా సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, సిబ్బంది, ఈవోలు, పలు ఆలయ అర్చకులు, గురుప్రసాద్ కుటుంబ సభ్యులు ఇంకా బంధుమిత్రులు పాల్గొన్నారు. రైట్, రెడీ ఆల్ ఆఫ్ యూ. చూడండి సార్, ఒక్క సెకండ్, ఒక స్టెప్
మల్లికార్జున రెడ్డి గారు వేదికను అందించగా కోరుచున్నాం. ప్లీజ్ కమ్ టు దేర్. చిన్న ఇట్రా. ఇప్పుడు చిట్టమ్మ గారు అసిస్టెంట్ కమిషనర్ చిత్తూరు జిల్లా వారు గురుప్రసాద్ గారు. ఫోటో తీసుకో. ఫోటో దగ్గర ఉండండి కొంచెం. మల్లికార్జున రెడ్డి గారు వేదికను అందించగా కోరుచున్నాం. ప్లీజ్ కమ్ టు దేర్. చిన్న ఇట్రా. ఇప్పుడు చిట్టమ్మ గారు అసిస్టెంట్ కమిషనర్ చిత్తూరు జిల్లా వారు గురుప్రసాద్ గారు. రెడీ రైట్ సార్. మీ ముగ్గురేనా రెడీ? అట్లే ఉండండి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకాలపై మాజీ సీఎం వైఎస్ జగన్తో పాటు ఆ పార్టీ నేతల దుష్ప్రచారం తగదు. వైసీపీ నేతల తీరుపై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆగ్రహం. డిఎస్సి ప్రక్రియలో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి దోషులపై తగిన చర్యలు చేపట్టాలి. వైసీపీ ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్ల డిమాండ్. నిత్యం భక్తుల ప్రార్థనలకు అందుబాటులో ఉండేలా ఆరాధన దేవాలయం నిర్మించాలని నిర్ణయించడం అభినందనీయం. భవన శంకుస్థాపన కార్యక్రమంలో కడప బిషప్ డాక్టర్ పాల్ ప్రకాష్ సగినాల వెల్లడి. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.